Hello, hi, good morning, students. Happy Ugadi to all, one and all. అందరికి ఉగాది శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ టు తెలుగు న్యూ ఇయర్. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్. నా పేరు ప్రణయ్ కుమార్ అండి. నాకు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ సాఫ్ట్వేర్ ఫుల్ స్టాక్ డెవలపర్. అయితే ఈ SW-Tools.tech అనే వెబ్సైట్తో చాలా మంది తెలుగు స్టూడెంట్స్ కి హెల్ప్ చేయాలన్న లక్ష్యంతో ఈ వెబ్సైట్ ని నేను ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, చాలా వరకు బయట పరిస్థితులు బాగాలేవు. చాలా మంది స్టూడెంట్స్ కి అసలు రియల్ టైం వర్క్ ఎట్లుంటుందో తెలియకుండా బీటెక్ చేసి కూడా వాళ్ళు ఎట్లుంటున్నారంటే వాళ్ళు జాబ్ అనేది చేయట్లేదు. దానికి ప్రధాన కారణాలు చాలా ఉండొచ్చు. అందులో ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు. బీటెక్ 4 years చేస్తారు, డిగ్రీ 4 years చేస్తారు. ప్రతి డిగ్రీలో కూడా RDBMS డేటాబేస్ సిస్టమ్ ఉంటుంది, HTML ఉంటుంది, జావా అప్లికేషన్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇవన్నీ నేర్చుకొని కూడా వాళ్ళే మాకేం రాదు, మాతో ఏం కాదు అని చెప్పి ఆ సబ్జెక్టులను పక్కకు పెట్టి ఇంకా వేరే చిన్న పనులను వెతుక్కుంటుంటారు. అంటే దీని సామెత ఎట్లుంటుందంటే, అన్ని తెలిసినోడు కూడా నేను ఏం తెలియదు అని చెప్పి బంగారాన్ని తీసుకోక ఇతన్ని తీసుకున్నట్టుంటుంది. సాఫ్ట్వేర్లో ఎక్స్పర్ట్ అయ్యే అవకాశం ఉన్నా కూడా దాన్ని వదిలేసి చిన్న క్లర్క్ పొజిషన్స్, చిన్న షాప్స్ పెట్టుకొని బ్రతకడం, ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటికీ ఆన్సరబుల్గా నేను ఒక కోర్సును రూపొందించడం జరిగింది. ఆ కోర్స్ పేరే జావా ఫుల్ స్టాక్ కోర్స్. ఈ కోర్స్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు దాదాపు 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ గా తయారవుతారు. ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఫర్దర్ గా ఏ కోర్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సరే ఓకే సార్, మేము నేర్చుకుంటాం, బట్ దీనికి క్వాలిఫికేషన్ ఏంటి సార్? నేను BA కామర్స్ చేస్తున్నా, బీకామ్ కామర్స్ చేస్తున్నా, BA హిస్టరీ చేస్తున్నా. సో నాకు బీటెక్ లేదు, నాకు ప్రోగ్రామింగ్ మీద పట్టు లేదు, అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలియదు సార్, నేను ఈ కోర్స్కి ఎలిజిబుల్ అని మీరు నన్ను అడగచ్చు. నేను వాళ్ళకి చెప్తున్నా, అటువంటి ప్రశ్న ఉన్న వాళ్ళకి 100% పర్సన్స్ అనే వాళ్ళు ఈ కోర్స్కి ఎలిజిబులేనండి. ఈ కోర్స్కి 100% ఎలిజిబుల్. ఎందుకంటే మెకానికల్ ఇంజనీర్స్ వచ్చి చేస్తూ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా. డిఫరెంట్ చిన్న డిగ్రీలు చేసుకునే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా ఈరోజు IT మార్కెట్లో రాణించడం జరుగుతుంది. సో మీరు కూడా దీనికి ఎలిజిబులే, కాకపోతే మినిమం డిగ్రీ ఉండాలి, పాస్ అయి ఉండాలి. ఓకే. అండ్ అదర్ క్వశ్చన్స్ ఏముంటాయి మీరు ఒక సాఫ్ట్వేర్ ని నేర్చుకునేటప్పుడు? రెండో క్వశ్చన్ ఏముంటుందంటే, సార్ ఓకే సార్, మాకు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా మీరు ఈ కోర్స్కి ఎలిజిబుల్ అన్నారు, దానికి సంతోషం. బట్ కాకపోతే మాకు C++ క్లియర్ అవ్వదు, ప్రోగ్రామింగ్ అంటే ఏందో తెలియదు, మేము ఎట్లా ఎలిజిబుల్ సార్ అని మీరు నన్ను అడగచ్చు. 100% చెప్తున్నా, ఈ కోర్స్ అనేది C++ రాని వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. మీరు దీనికి ఎలిజిబుల్ కాదా, మీ మైండ్కి ఈ కోర్స్ అనేది ఎక్కుతుందా ఎక్కదా అనేది జస్ట్ 21 days లో అర్థమైపోతుంది. 21 days లో గనక మీరు ఈ కోర్స్ నేర్చుకున్నట్టయితే, మీరు గ్రాస్ప్ చేసినట్టయితే 100% మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అగైన్ ఇంకో క్వశ్చన్ ఏముంటుంది అంటే, జనరల్గా సార్ మరి సరే నేర్చుకున్న తర్వాత మేము కోడ్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలా? కోడ్ అనేది అసలు గుర్తే ఉండదు, అసలు కోడ్ గుర్తుపెట్టుకుంటేనే జాబ్ ఉంటుంది కదా, ఎన్ని ప్రోగ్రామ్లు మేము గుర్తుపెట్టుకుంటాం అని మీరు నన్ను అడగచ్చు. అదొక పెద్ద బ్లండర్ అండి. ప్రోగ్రామ్స్ అనేవి మొత్తం మనమే చెయ్యం. ప్రస్తుత ఐటీ మార్కెట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 90% ప్రాజెక్ట్స్ అనేవి మెయింటైన్ చేసే ప్రాజెక్ట్స్. అంటే ఆల్రెడీ ఆడ కోడ్ ఉంటుంది, చిన్న కస్టమైజేషన్, చిన్న చేంజెస్ చేయాలి. మరి సార్ చిన్న చేంజెస్ చేయడానికి కూడా కోడ్ తెలిసి ఉండాలి కదా అంటే, నాయన కోడ్ అనేది బయట ఇంటర్నెట్ లో దొరుకుతుంది. మీకు ఏ టాస్క్ కావాల్సిన కోడ్ని మీరు బయట నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, లేదా మీ ఓన్గా కూడా రాయొచ్చు రిఫరెన్స్తో. రిఫరెన్స్ అంటే ఇంటర్నెట్ లో చూసుకుంటూ ఇక్కడ ఇది రాయొచ్చా అని చెప్పి. సో ఆ ఇంటర్నెట్ లో చూసుకుంటూ చేసేటప్పుడు మనకు కావాల్సిన ఫండమెంటల్ నీడ్ ఏంటంటే, ప్రోగ్రామ్ ముందు అర్థం కావాలి.
ఎక్కడ ఏం రాసింది ప్రాజెక్ట్ లో, ఏ కోడ్ బ్లాక్ అనేది ఏ యొక్క ఫంక్షనాలిటీని కలిగి ఉంది, ఏ ఫంక్షనాలిటీని ఖరా ఏ ఫంక్షనాలిటీని చేంజ్ చేస్తే ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది, అసలు ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఏంది, ఇవన్నీ తెలిసి ఉండాలి. అంటే ఈ అంత పెద్ద పెద్ద థియరీ కాదు, పెద్ద సముద్రం కాదు కోడింగ్ అనేది. కోడింగ్ అనేది వెరీ సింప్లెస్ట్ థింగ్. కోడింగ్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఏం సైంటిస్టులు కాదు, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ అసలు సైంటిస్టులు కానే కాదు. వాళ్ళు మీ నుంచి ఏం తెలియని స్థాయి నుంచి ఒక సాఫ్ట్వేర్ ని ఓన్ గా తయారు చేసే స్థాయికి వాళ్ళు ఎదిగినారన్న విషయం మీరు మర్చిపోవద్దు. కాకపోతే బయట ఉన్న మార్కెట్ లో వివిధ ఇన్స్టిట్యూట్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ట్రైన్ చేసే వాళ్ళు రియల్ టైం ట్రైనింగ్ అనేది ఇవ్వరు. ఏదో బుక్లు ఉన్నది జస్ట్ ఊప్స్ కాన్సెప్ట్స్ అంటారు, ఆబ్జెక్ట్స్ అంటారు, క్లాసులు అంటారు, ఏదైతే మీరు అకాడమిక్స్ లో నేర్చుకుంటారో ఇంకా అదే కొంచెం బెటర్ ఉంటుంది నన్ను అడిగితే బయట ఉన్న ఇన్స్టిట్యూట్స్ కానీ. వేలకు వేలు అక్కడ ఊసి మనం ఏం చేస్తామంటే రియల్ టైం పని అనేది నేర్చుకోము. సో రియల్ టైం పని నేర్చుకుంటే, రియల్ టైం వర్క్ కనుక నేర్చుకున్నట్టయితే మీకు అసలు భయమే ఉండదు. ఇంటర్వ్యూలో వాళ్ళు ఏమడిగినా మీరు చెప్పే స్థాయిలో ఉంటారు, ఎందుకంటే మీకు పని తెలుసు కాబట్టి. రెండోది వచ్చేసి మీరు వర్క్ చేయగలుగుతారు. ఈ వర్క్ చేయగలుగుతారా లేదా అనేది ఇప్పుడే డిసైడ్ చేయడం అనేది మూర్ఖత్వం అవుతుంది. మీరు మినిమం ఒక 10 to 20 days అనేది ఈ కోర్సును రెగ్యులర్ గా ఫాలో కండి. ఫాలో అయిన తర్వాత మీరే చెప్పండి మీరు ఎలిజిబులా కాదా. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఎలిజిబుల్ అయితే మేము మా వెబ్సైట్ లో ఇచ్చిన ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుందో ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి మీకు కొన్ని ట్విస్ట్లు ఉంటాయి. ట్విస్ట్లు అంటే ఆ ట్విస్ట్లు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఉంటాయి. చాలా అడ్వాంటేజెస్ ట్విస్ట్లు అంటే ఆశ్చర్యకరమైన గిఫ్ట్లు ఉంటాయి. అవేంటో నేను ఫర్దర్ గా మీరు జాయినింగ్ అయిన సంఖ్యను బట్టి చెప్తాను. ఓకేనా అండి? అండ్ అగైన్ ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, నేను ఒక ఫ్రీలాన్స్ డెవలపర్ కూడా. నాకు బయట ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎవరైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళకి వర్క్ కూడా షేర్ చేస్తా. వర్క్ ఎప్పుడైతే షేర్ అవుతుందో 100% దే హ్యావ్ ఛాన్స్ టు ఎర్న్ మోర్ మనీ. సో అందుకని చెప్పి ప్లీజ్ ఈ కోర్స్ని ఫాలో కండి. అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఎనీవే ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు ఈ ఆఫ్టర్ 21 days క్లాసెస్ తర్వాత మీకున్న డౌట్స్ మీరు అడిగితే నేను చెప్తాను. అండ్ అగైన్ నోట్ దిస్ పాయింట్, ఈ కోర్స్ మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఉచితంగా ఈ కోర్సు నేను ఇస్తున్నా. ఈ కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడానికి వెనకాల ఏమైనా ఉందా అంటే ఏం లేదండి. జస్ట్ నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేయాలనుకుంటున్నా. దానికి సంబంధించిన ప్రొఫెషనల్స్ ని నేను డెవలప్ చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నా. మీరు నా కింద పని చేసినా చేయకపోయినా నేను చెప్పే కోర్స్ అనేది మీకు వేరే కంపెనీలో కూడా మీకు ఫర్దర్ గా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ మీరు ఈ కోర్స్ ని ఫాలో కండి. జాబ్ కూడా మన కంపెనీలోనే దొరికే అవకాశాలు చాలా ఎక్కువ. ఓకేనా అండి? మీరైతే కోర్స్ ఫాలో అయిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ ని మాకు తెలియజేయండి. మీరు ఫర్దర్ గా కంటిన్యూ అవుతారా మాడ్యూల్స్ అయిపోయినాక లేదా అని చెప్పి. సో ఫర్దర్ డిస్కషన్ అనేది నెక్స్ట్ క్లాస్ లో ఉంటుంది. సో మొత్తం కోర్స్ అవుట్లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్ లో. అండ్ టూల్స్ ఏమేమి ఉంటాయి మనం నేర్చుకునేటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రియల్ టైం ఐటీ ఎన్వైరన్మెంట్ ఎట్లుంటుందో చెప్తా. అండ్ అగైన్ మీకు కావాల్సిన ట్విస్ట్ ఏవైతే ఉంటాయో ఆఫ్టర్ 21 days మీ కోర్స్ లో జాయిన్ అయిన తర్వాత ట్విస్ట్ అనేది హెల్ప్ అవుతా ఉంటాయి. ఎనీవే టేక్ కేర్ అండి. కలుద్దాం. టేక్ కేర్.